ఇక్కడ వీళ్ళకేంటి ఇక తనకి ఇక్కడ లేదు అన్నప్పుడు ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఇవాళ తెలుగుదేశంలో సీట్ ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? తెలుగుదేశం ఎమ్మెల్యేనా ఉంది ఆ ఏరియా? మరి మంత్రి ఉన్నాడు కదా, ఇప్పుడు అతను కాదని ఇతనికి ఇవ్వరు కదా. కాబట్టి మీరు చెప్పినట్టు మెండపేటలో రేపు పొద్దున త్రిమూర్తులు తట్టుకోలేడులే జోగేశ్వరరావు అనుకున్నప్పుడు ఈయనకి ఇస్తారేమో అని ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కదా. మన ఆల్రెడీ గెలిచాడు కదా సార్. అలాగే ఇంత ముందు కైకలూరు ఎమ్మెల్యే పాపం జయమంగళ వెంకటరామని తీసేసి కామినేని జెడ్పీడీసీ నుంచి గెలిచినోడి తీసేసి పక్కనే ఇవ్వలేదా? తెలుగుదేశం అనుకుంటే ఇచ్చేస్తా అట్లా కొన్ని. ఇప్పుడు అనపర్తి ఆయనకి ఇవ్వలేదా? అట్లాగే ఉంటది. కాబట్టి అంటే ఇక్కడ కమ్మ వర్సెస్ కాపు అనేది కూడా బలంగా పనిచేస్తుంది సార్. ఓట్ కార్డు కూడా అదే అందులో ఇక్కడ కమ్మ ప్లస్ కాపు కదా. ఇప్పుడు ఇదివరకు కమ్మ వర్సెస్ కాపు, కమ్మ ప్లస్ కాపు కదా. అవును అవును. కాబట్టి ఉపయోగపడుతుంది. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఏ ధైర్యంతో అంటే ఈయన పార్టీ మారలేదు, మారిపోతారని కాదు కానీ ఇప్పుడు మోపుదేవి వెంకటరమణ ఆల్రెడీ మారిపోయారు. ఆయన సమకాలీకుడు కూడా ఈయన కూడా. అప్పుడు ఆయనతో వచ్చిన వాళ్ళే జగన్ వెంట నిలబడి వీళ్ళందరూ ఇప్పుడు ఏ ధైర్యంతో లేదంటే ఏ భరోసాతో వీళ్ళు జంప్ అవుతున్నారు అనుకోవాలి? అంటే జగన్ మీద నమ్మకం కోల్పోయా, లేదంటే మళ్ళీ కూడా టీడీపీఏ వస్తుందా అధికారంలోకి? పదవి రాకపోయినా కనీసం అధికార పార్టీలో ఉండాలని ఆలోచన. ఎందుకంటే రెండు చోట్ల వీళ్ళకి అవకాశాలు అయితే లేవు. రేపు నియోజకవర్గాలు విభజన జరిగితే అన్న వస్తుందేమో తెలియదు. ఇప్పుడైతే అవకాశాలు లేవు. ఏ ధైర్యంతో ఈ నిర్ణయాలు? అంత పిచ్చోళ్ళు కాదండి.